నమస్కారం. ఊరు వార్తకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్నా అనంతరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రాయబారం వెళ్లేందుకు రైతులు, సిపిఐ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతాంగానికి అన్యాయం జరిగితే ప్రజాప్రతినిధులు అడుగడుగునా అడ్డుకుంటామని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కూడా రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా చౌక్ నుంచి స్వర్ణ ప్యాలెస్ వరకు రైతులు, సిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల సిపిఐ రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తాజా స్థానిక వార్తల కోసం ఊరి వార్తను ఫాలో అవ్వండి.